హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడదు ఫ్రెండ్స్. మొత్తం మీద రుణమాఫీ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఈ రుణమాఫీ ఎంతమందికి వర్తిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది అనేది పెద్ద చర్చనీయ టాపిక్గా మారిపోయింది. ఏంటంటే ఇప్పటి వరకు రుణాలు తీసుకొని ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం చేసిన మాఫీనైతే వదిలేసి ఇప్పటివరకు రిన్యువల్ చేసిన రైతులైతే ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు 6 నెలలు ఒకసారి రిన్యువల్ చేయాలి కదా బ్యాంకు. ఆ రిన్యువల్ చేసిన రైతులకైతే ఫస్ట్ విడతల్లోనే రుణమాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే అది కూడా మార్చి 1 లోపు. ఆ లోపు ఏంటంటే మన ఎంపీ ఎలక్షన్ కోడ్ పడే కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ రుణమాఫీ అనేది జరుగుతుందా జరగదా అని చెప్పి పబ్లిక్లో చాలా చర్చనీయాంశంగా టాపిక్ అయితే మారిపోయింది. కాబట్టి రుణమాఫీ మీద ఇప్పట్లో అయితే ఆశ వదులుకోవడం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రుణమాఫీ అనేది చాలా పెద్ద నిధులతో కూడుకున్న విషయం. ఎందుకంటే కొన్ని వందల కోట్లు కావాలి రుణమాఫీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చేయాలంటే. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు అయితే ఈజీగా ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ కంటే ఈ ప్రభుత్వం చేయబోతున్న రుణమాఫీ చాలా వేల కోట్లలో ఉండదు. కాబట్టి ఈ 1000 కోట్లు ఎక్కడ నుంచి తెస్తుంది గవర్నమెంట్ అనేది చాలా. ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్కు కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎలక్షన్స్ అన్నప్పుడు ఖర్చులు ఎట్లుంటే మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి మీరైతే ఇప్పటికీ ఎవరు రిన్యువల్ చేయని వాళ్ళు ఉంటే కొద్ది రిన్యువల్ కూడా చేసుకోవచ్చు. అలానే ఎవరైతే మీ బ్యాంక్ వెళ్ళి ఇప్పటివరకు ఎలాంటి లావాదేవీలు జరపకుండా మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా డీయాక్టివ్లో ఉందా వెళ్ళి చెక్ చేసుకోండి. అలానే మీకైతే ఖచ్చితంగా రుణమాఫీ వర్తిస్తుంది ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి బ్యాంక్ అధికారులకు వెళ్ళి మీ రుణం ఎంత ఉంది, మీకు ఇప్పటిదాకా మాఫీ ఎంత వచ్చింది, దాని వల్ల రుణం ఉన్నదాన్ని ఎంత వరకు మిత్తి పడుతుంది అంతా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలానే మనకు చాలా ఏమాత్రం సపోర్ట్ఫుల్ అయినా ఏమాత్రం మీకు యూస్ఫుల్ అయినా కానీ కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.